కఠినంగానైనా పారుష్యంతోనైనా మాట్లాడేవాడు ఉంటే వినేవాడు అసలు ఉండడు. ఒకవేళ అలా మాట్లాడేవాడు అలా వినేవాడు ఉంటే అంతకన్నా అద్భుతమైన సభ ఇంకొకటి లేదు. ఎంత పెద్ద మాట వాడేశాడండి. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య. వక్త శ్రోతాచ దుర్లభః. వక్త అంటే చెప్పేవాడు, శ్రోత అంటే వినేవాడు. వక్త శ్రోతాచ దుర్లభః. అసలు అటువంటి వక్త అటువంటి శ్రోత దొరకడరా అన్నాడు. ఎందుకని? నీ చెప్తున్నాను కానీ నువ్వు వింటావురా అనుమానం. అయినా చెప్పడం తన కర్తవ్యం. రాక్షసుడికి ఇంత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భీతభక్తి చేత వచ్చింది. ఒక్కొక్కడిది ఒక్కొక్క భక్తి. అన్ని భక్తులు సాత్విక భక్తులై ఉండాలని నియమం లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. భాగవతంలో నారద మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మిట్లైన యుద్ధాన ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. కామోత్కంఠత గోపికల్. కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు. భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. వైరంతో శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు పట్టుకున్నారు. సంబంధులై వృష్ణులున్. ఆయన వంశంలో పుట్టామని చెప్పి వృష్ణి వంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు. ప్రేమతో ధర్మరాజా మీరు పట్టుకున్నారు. భక్తి మేము. భక్తితో మేము పట్టుకున్నాం అని నారదుడు చెప్తూ, ఏ భావనతో పట్టుకున్నా ఇన్ని పట్టుకోవడం ప్రధానం, ఆయనకే చెందిపోతారంటాడు. అయితే ఇందులో వైరంతో పట్టుకోవడం ప్రమాదకరం. ఎందుకనంటే వైరంతో పట్టుకోవడం శాంతియుతంగా ఉండదు. బతికున్న నాళ్ళు చచ్చిపోయాక బతికేస్తాడు. ఎందుకంటే ఆ బతుకు బ్రతుకులా ఉండదు. అరుగుచు తిరుగుచు వాలుచు సడియుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనీయులు కన్నంటారు పోతన గారు భాగవతంలో. కూర్చుని లేచి తిరుగుతూ తాగుతూ పడుకుంటూ నడుస్తూ ఏం చేస్తున్నా సరే కృష్ణుడు వచ్చేస్తాడు. అష్టమగర్భం 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 అంటూ కృష్ణుడు వచ్చేస్తాడని గట్టిగా గాలి వేస్తే కూడా ఉలిక్కి పడిపోయాడు. చచ్చిపోయాక అమ్మయ్యా అని ప్రశాంతపడిపోయాడు. కాబట్టి బతికున్న నాళ్ళు చావు, చచ్చాక ప్రశాంతి ఎప్పుడంటే భీతభక్తిలో. అందుకని భీతభక్తి మంచిది కాదు. సాత్విక భక్తి గొప్పది. ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కానీ అలా కోరుకుంటే అలా ఏం రావు. ఆ మారీచుడికి భీతభక్తి అలవాటైంది. ఆయనకి భయంతో భక్తి రామచంద్రమూర్తి అంటే. అందుకే రాముడి గురించి మాట్లాడుతూ మొట్టమొదట ఈ మాట చెప్పాడు, వినేవాడు ఉండడు రా లోకంలో. కఠినంగా మాట్లాడినా మంచి చెప్పేవాళ్ళు ఉండరు, ఉన్నా వినరు. రామాయణం త్రేతాయుగంలో మారీచుడు చెప్పాడు, మెల్లిగా 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 సంస్కారం అన్నది చచ్చిపోవడానికి కారణం ఎక్కడ పుట్టిందో మీరు ఆలోచించండి. తల్లి చెప్తే వినకూడదు, తండ్రి చెప్తే వినకూడదు, గురువు చెప్తే వినకూడదు. హాస్యం ఆడడానికి ఎంత చౌకబారుతనంగానైనా చూపించడానికి తప్పు వాళ్ళని చూపించకూడదనేటటువంటి మినహాయింపు ఎవ్వరికీ లేదు. తల్లి హాస్యానికి వస్తువు, తండ్రి హాస్యానికి వస్తువు, గురువు హాస్యానికి వస్తువు, పౌరాణిక వాంగ్మయం హాస్యానికి వస్తువు. కృష్ణ భగవానుడు, వాడి గురించి ఒక్క శ్లోకం ఒక్క పద్యం రాదు, ఆయన గురించి ఒక్క విషయం తెలియదు. కానీ ఏదో 16,000 మందితో తిరిగాడు కాబట్టి ఆయన ఏదో వ్యభిచారం చేసినట్టు ఆయన గురించి మాట్లాడటం. రాముడు, ఆయన ధర్మం గురించి ఒక్క శ్లోకం తెలియదు, రాముడి గురించి ఒక్క మాట తెలియదు, కానీ భార్యని అనుమానించిన వాడిగా ఆయన గురించి మాట్లాడటం. సంస్కార రాహిత్యం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే వినకపోవడంలోంచే వస్తుంది. వినకపోవడంలోంచి వచ్చి తనకి తెలుసున్నదే సర్వం అనుకుని అలా మాట్లాడుతూ ఉండడం. ఆ మాటలు ఎక్కువైపోయి అవి ఎవరు వింటుంటారో వాళ్ళందరి యందు అదే కుసంస్కారం బయలుదేరి. రామాయణం ఒక పుస్తకం చదివిన వాడు ఉంటే కదూ, రామాయణం పుస్తకం అసలు చదివితే అబ్బా ఏమి రామాయణం రా అంటాడు. అసలు రామాయణం చదవడానికి అవకాశం ఏది? రామాయణం చదవాలనిపించాలంటే రామాయణంలో ఉన్న అద్భుతమైన శ్లోకాలు ఒక 6 ఏ పిల్లవాడి పాఠ్యపుస్తకంలోనైనా ఉంటే, ఇంత గొప్ప శ్లోకాలు రాయివని ఉపాధ్యాయుడు చెప్తే ఏ పిల్లవాడికైనా మనం రామాయణం చదువుదామన్న కుతూహలం కలుగుతుంది. రామాయణం శ్లోకాలు చెప్పకూడదు, భాగవతంలో పద్యాలు చెప్పకూడదు, లేకపోతే భారతంలోంచి విదురనీతిలో మంచి మంచి పద్యాలు చెప్పకూడదు, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి పాఠ్యభాగంలో ఉండకూడదు. ఎలా వస్తుంది సంస్కారం రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది?
ఏవి వినకూడదో అవన్నీ వినపడేటట్టు చెప్పడం. పైగా ఒక్కసారి నేను ఏదైనా అనుకుంటే నేను ఎవడి చెప్పినా విన్నన్నది పెద్ద నినాదం కింద ప్రచారం అవ్వడం. అప్పుడు ఏమవుతుంది? రాక్షసత్వం ప్రబలుతుందా? ప్రబలదా? అది ప్రమాదానికి హేతు అవుతుంది. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే త్రేతాయుగంలో మారీచుడు రావణ పతనాన్ని ఊహించి మొట్టమొదట చెప్పాడు. నీ పతనం అంతా ఎక్కడుందో తెలుసా? నువ్వు ఎంత గొప్పవాడివో పక్కన పెట్టేయి, నీకు ఎన్ని తలకాయలు ఉన్నాయి పక్కన పెట్టేయి, 10 తలకాయలు 20 చెవులు ఉన్నాయి, కానీ ఆ తలకాయలు తెగిపోవడానికి పనికొస్తాయి. ఎందువల్లో తెలుసా? వినడానికి ఆ 20 చెవులు పనికిరావు. నువ్వు వినవు, ఒకరి మాట వినవు కాబట్టి తెగిపోతాయి ఆ తలలో. కాబట్టి రావణ, వినయ అలవాటు లేని చోట అసలు అభ్యున్నతి ఉండదు. ఎక్కడ కఠినంగానైనా సరే చెప్పేవాడు ఉంటాడో, కఠినంగా చెప్పినా సరే అవతలవాడి ఆర్తి విని అర్థం చేసుకోగలిగిన శ్రోత ఉంటాడో అక్కడ అభ్యున్నతి ఉన్నది. తండ్రి అన్ని వేళలా లాలిత్యంగా మాట్లాడతాడా? అభ్యున్నతిని కోరేవాడు కాబట్టి ఒక్కొక్కసారి వేలిలా చూపించి మాట్లాడతాడు. అలా మాట్లాడాడు తండ్రి అని తండ్రికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తే తండ్రికి పోయేది ఉంటుందా? ఏం ఉండదు. తల్లి కఠినంగా మాట్లాడుతుంది ఒకప్పుడు. తల్లి కఠినంగా మాట్లాడితే ఆమెకి ఏమైనా పోతుందా? ఆమెకి ఎంత బాధ లోపల ఉంటే మాట్లాడుతుంది. అసలు ఎంత కష్టపడి పెంచి పెద్ద చేయనివ్వండి, తన ప్రాణం పోయినా సరే తన బిడ్డడి గురించి వ్యతిరేకమైనటువంటి కోణంలో మాట్లాడదు. ఎక్కడ కఠినంగానైనా సరే చెప్పేవాడు ఉంటాడో, కఠినంగా చెప్పినా సరే అవతలవాడి ఆర్తి విని అర్థం చేసుకోగలిగిన శ్రోత ఉంటాడో అక్కడ అభ్యున్నతి ఉన్నది. తండ్రి అన్ని వేళలా లాలిత్యంగా మాట్లాడతాడా? అభ్యున్నతిని కోరేవాడు కాబట్టి ఒక్కొక్కసారి వేలిలా చూపించి మాట్లాడతాడు. అలా మాట్లాడాడు తండ్రి అని తండ్రికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తే తండ్రికి పోయేది ఉంటుందా? ఏం ఉండదు. తల్లి కఠినంగా మాట్లాడుతుంది ఒకప్పుడు. తల్లి కఠినంగా మాట్లాడితే ఆమెకి ఏమైనా పోతుందా? ఆమెకి ఎంత బాధ లోపల ఉంటే మాట్లాడుతుంది. అసలు ఎంత కష్టపడి పెంచి పెద్ద చేయనివ్వండి, తన ప్రాణం పోయినా సరే తన బిడ్డడి గురించి వ్యతిరేకమైనటువంటి కోణంలో మాట్లాడదు. మా గోపాలకృష్ణ గారికి తెలుసు. నా దగ్గరికి ఒక ఆవిడ వస్తుండేవారు కాకినాడలో. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్తే ఒక పని మీద ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఆయన కూడా నాతో వచ్చి పక్కన కూర్చొని మాట్లాడి బయటకు వస్తున్నాడు, నేను బయటకు వస్తున్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసిన ఆవిడ పక్కనున్న ఆడదంది, ఏమమ్మా ఇంత జ్వరంతో ఉన్నావు, నిన్ను మేము తీసుకొచ్చాం, నీ కొడుకు కారులో వచ్చాడు, డాక్టర్ గారు తెలిసి లోపలికి వెళ్ళిపోయాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, నిన్ను చూశాడు, ఒక్క కొడుకు అంత కష్టపడి పెంచావు, తండ్రి లేడు, అమ్మా జ్వరమా అమ్మా నీకు, దుప్పటి కప్పుకుని మూలుగుతున్నావని తీసుకెళ్ళలేదు, అలాంటి కొడుకు ఉంటే ఎంత ఊడిపోతే ఎంతమ్మా. ఆవిడ తలొంచుకుని వణికిపోతున్న ఆవిడంది ఆ పక్క ఆవిడతోటి, అంత మాట అనకండమ్మా, నన్ను చూడకపోయినా వాడు 10 కాలాలు బతకాలి, ఊడిపోయినా పర్వాలేదు అనకండమ్మా అని. అది అమ్మ అంటే. అటువంటి అమ్మ కఠినంగా మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడుతుంది? బిడ్డలు వృద్ధిలోకి రావాలని మాట్లాడుతుంది. వృద్ధిలోకి వచ్చిన తర్వాత తనేమైనా కట్టుకోవాలా చుట్టుకోవాలా ఏం కోరుకుంటుంది? అటువంటి తల్లి కఠినంగా మాట్లాడితే తల్లిని వ్యతిరేకించడం, తండ్రిని వ్యతిరేకించడం, గురువుని వ్యతిరేకించడం, ఎక్కడి నుంచి అభ్యున్నతి రమ్మంటే వస్తుంది? వినడం అనేటటువంటిది, అవతల వారి మాటకి మర్యాద ఇవ్వడం అన్నది చేతకానప్పుడు సంస్కారం ఎక్కడ నిలబడుతుంది? ఎందుకు నిలబడుతుంది? నిలబడమంటే అందుకే రాముడి గురించి చెప్తూ సీతమ్మ తల్లి అంటుంది అరణ్యకాండలో ఒక చోట అద్భుతమైన మాట ఒకటి చెప్తుంది. ఆ రాముడికి అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ అంటున్నాడు. ఏమి శ్లోకం రా అనిపిస్తుంది నిజంగా. రాముడికి అస్సలు ఇష్టం ఉండనిది ఏదంటే అబద్ధం. అస్సలు ఇష్టపడ్డ అబద్ధాన్ని. ఏమవుతుంది? తప్పు జరిగింది చెప్పి క్షమార్పణ అడుగుతానంటే అంతే తప్ప అబద్ధం ఆడి నేను చేసిన పనిని సమర్థించనంటాడు. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. రాముడు ఎక్కువ మాట్లాడని ప్రదేశాలు 2 చెప్పింది ఆవిడ. ఆశ్రమానికి వెడితే మాట్లాడడం. ఎందుకు మాట్లాడంటే అక్కడ ఋషులు గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర వినాలి తప్ప వాళ్ళ దగ్గర మనం మాట్లాడడం కాదు. వాళ్ళు మాట్లాడితే జీవితాలు మారుతాయి.
అందుకని అక్కడ మాట్లాడ్డం. 2, సమీపే స్త్రీజనస్యచ, పురుషుడికి సహజమైన బలహీనత. 10 మంది ఆడవాళ్ళ మధ్యలో కూర్చుంటే తాను చాలా గొప్పవాణ్ణి అనుకోవాలని, వాళ్ళు ఏమంత అమాయకులేం కారు, ఎవడెవడో వాళ్ళకి తెలియదు ఏమిటి, అనవసరపు విషయాలు అనేకం మాట్లాడతాడు. అందుకే రాముడు సమీపే స్త్రీజనస్యచ, ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతాడు, ప్రయత్నపూర్వకంగా తక్కువ మాట్లాడతాడు. ఆయన నా భర్త, అది నా భర్త వైభవం అని చెప్పింది ఆవిడ. కాబట్టి ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ ఎక్కువ వినాలి, ఎక్కడ మనం మాట్లాడాలి తెలిసి ఉండాలి. లేకపోతే జీవితంలో అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మారీచుడు అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియమాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటూ ఆయన కొన్ని మాటలు చెప్పాడు. రావణ ప్రవృత్తి బయటికి వచ్చింది అందులో. ఆయన వెంటనే అన్నాడు, ఈ బుద్ధి నీకే పుట్టిందా, నీకెవరైనా చెప్పారా? నీ చారులు సరిగ్గా పనిచేస్తున్నారా? గూఢచారుల మాట నువ్వు వింటలేదా? గూఢచారుల మాటలు నువ్వు వినడం నిజమైతే, గూఢచారుల మీద నీకు అదుపు ఉండి ఉంటే నువ్వు ఈ మాట చెప్పి ఉండకూడదు. ఒక రాజు యొక్క చెవులు కళ్ళు గూఢచారులు. నీ గూఢచారులు సరిగా నడిచి ఉండి ఉంటే, ఉద్యోగం చేస్తే రాముడు అరణ్యానికి ఇందుకు వచ్చాడని నువ్వు చెప్పింది తప్పు. రాముడెవరో తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. ఆ శ్లోకమే శ్రీరామాయణం అంతట్లోనూ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసింది ధర్మమూర్తిగా. అది చెప్పింది ఒక రాక్షసుడు చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే ఎవరో తెలుసా? శరీరంగా కదులుతున్నటువంటి ధర్మం, రాశీభూతమైనటువంటి ధర్మమే రాముడు. ధర్మాన్ని పాడు చేద్దాం అనుకుంటే ఏమవుతాడు? ఇవతలవాడు పాడైపోతాడు. రాముణ్ణి పాడు చేస్తానంటావేంటి? రాముణ్ణి గెలుస్తానంటావేంటి? రాముడి మీద పగ తీర్చుకుంటానంటావేంటి? రాముడి జోలికెడితే ధర్మం జోలికి వెళ్ళడం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు, రాముడు మహాత్ముడు. ఆయన దగ్గర ఏ విధమైనటువంటి దుర్గుణములు ఉన్నవాడు కాదు. సత్యపరాక్రమ, రాముడి పరాక్రమం ఏమిటో తెలుసా? సత్యమే ఆయన పరాక్రమం. సత్యం అంటే త్రికరణ శుద్ధి ఉన్నవాడు. నోటితో ఏది మాట్లాడతాడో మనసులో అదే సంకల్పం చేస్తాడు. ఏది సంకల్పం చేశాడో అది మాట్లాడతాడు, ఏది మాట్లాడాడో అదే చేస్తాడు. రామో ద్విర్నాభిభాషతే అని చెప్పుకున్నాడు. అమ్మా నాకు 2 మాటలు తెలియవన్నాడు. నేను ఏదంటానో అదే చేస్తాను. ఒక మాట అనడం, అది చేయకుండా ఇంకోటి చెయ్యడం నాకు చేత కాదమ్మా అని చెప్పాడు. అటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. కాబట్టి సాధువు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య. ఇప్పుడు కొత్తగా రాచరికం ఒకటి ఇవ్వక్కర్లేదు రాముడికి. రాముడు తనంత తాను సహజంగా సమస్త లోకములకు ప్రభువు. రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. దేవతలకందరికీ ఇంద్రుడు ఎలా ప్రభువో, ఈ లోకములకన్నిటికీ కూడా రాముడు అలా ప్రభువు. అటువంటి రాముడి జోలికి ఎడతానంటున్నావే, అటువంటి రాముడి జోలికి వెళ్ళడమే తటస్థిస్తే లంకాపట్టణం ఉండదని తెలుసుకో. లంక అంతా కూడా బురుజులతో కాలి కింద పడిపోతుంది. రాక్షస జాతి అన్నది ఇక ఈ భూమండలం మీద ఉండదు. వెతికి వెతికి చంపేస్తాడు రామచంద్రమూర్తి. ఆయన పౌరుష పరాక్రమములు అటువంటివి. ఆయన నువ్వు చెప్పినట్టు అరణ్యంలోకి వచ్చింది తండ్రి దేశ బహిష్కారం విధిస్తే కాదు. సకల సుగుణాభిరాముడైనటువంటి రాముడు పట్టాభిషేకానికి యోగ్యుడైనప్పటికీ ఒక రాత్రి వేళ కైకమ్మ దశరథ మహారాజు గారిని 2 వరాల కోసం నిగ్రహిస్తే, తండ్రి తప్పక వరాలిస్తే తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి రాజ్యపరిత్యాగం చేసి తనంత తాను అరణ్యానికి వచ్చినవాడు రాముడు. ఆ రాముణ్ణి విడిచిపెట్టలేక వెంట వచ్చినవాడు లక్ష్మణస్వామి. ఆయనని ఎప్పుడూ అనువర్తించేటటువంటి బహిప్రాణం సీతమ్మ. ఆమె మహాపతివ్రత. వాళ్ళ ముగ్గురు అరణ్యానికి అందుకొచ్చారు. రాముడు సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకునేవాడు. పరమకారుణ్యమూర్తి, గొప్ప ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు. అటువంటి రాముడి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు రాముణ్ణి చూడలేదు ఇప్పటి వరకు, కానీ చూడని రాముడి గురించి ఇలా చెప్తున్నావంటే నీకు గూఢచారులు బహుశः ఇలా చెప్పి ఉండి ఉండవచ్చు. అంటే నీ గూఢచారులు నీకు సత్యం చెప్పట్లేదంటే నీకు ప్రభుత్వం మీద అదుపు లేదు. అదుపు లేని ప్రభువు రాజ్యాన్ని గట్టెక్కించలేడు. నిన్ను నమ్ముకున్నందుకు నీతో పాటు ప్రజలందరూ నాశనం అయిపోతారు. కాబట్టి రావణ, నా మాట విను. నేను చెప్తున్నది యథార్థం. నేను రాముణ్ణి చూశాను. రాముడెవరో నాకు తెలుసు. ఎప్పుడు చూశాను రాముణ్ణి అని అడుగుతావేమో. అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అన్నాడు. అది రాముడి ధర్మం అంటే.
అప్పటికి రాముడికి అజాత వ్యంజన శ్రీమాన్, పురుషుడు అని గుర్తుపట్టడానికి కావలసిన చిహ్నములు ఇంకా రాముడికి రాలేదు. అంటే మీసాలు గడ్డాలు వచ్చినవాడు కాడు అని గుర్తు. అంటే అంతటి పిల్లవాడిగా ఉన్నటువంటి రాముడు నన్ను చూస్తే భయపడేవారు ఎవరైనా సరే. నల్లటి మబ్బు మెరుపుతో ఉంటే ఎలా ఉంటుందో నేను ఆభరణములు పెట్టుకుని సువర్ణ కుండలములు పెట్టుకుని ఎడితే అలా ఉంటాను. అటువంటి నేను విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం ఎన్ని మాటలు సంకల్పం చేసినా ధ్వంసం చేసి ఋషుల్ని సంహరిస్తే విశ్వామిత్రుడు దశరథ మహారాజు గారిని ప్రార్థించి రామచంద్రమూర్తిని యాగరక్షణ కొరకు తీసుకొచ్చాడు. ఆ రాముడు చాలా చిన్న పిల్లవాడు, అంతకన్నా చిన్న పిల్లవాడు లక్ష్మణస్వామి. కాబట్టి అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ. రాముడి కళ్ళు అంత అందంగా ఉంటాయి. అద్భుతమైన కళ్ళు అంటే చూడవలసినవి రెండే రెండు. ఒకటి రామచంద్రమూర్తి కళ్ళు, రెండు మా తల్లి కామాక్షి పరదేవత కళ్ళు, రెండూ రెండే. ఆ రాముడి కళ్ళు అంత ఆకర్షణీయంగా ఉంటాయట. సమస్త భూతములైన వంక చూస్తే వశపడిపోయేవి ఆయన కన్నులు చూసి. అందుకే ఎక్కడ చూసిన రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ కూడా. అటువంటి కన్నుల సౌందర్యం ఉన్నవాడు. కాబట్టి ఆ రాముడు పద్మపత్ర నిభీక్షణ, పద్మముల రేకులు ఎలా ఉంటాయో ఆయన కన్నులు అలా ఉన్నాయి. అటువంటి రాముడు ఏకవస్త్రధరో, ఒక్క వస్త్రమే కట్టుకున్నాడు బ్రహ్మచారి కాబట్టి, రెండు వస్త్రములు కట్టుకోలేదు. అంటే పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకున్నాడు అంటే గృహస్థు అని గుర్తు, భార్యాసహితుడు అని. ఏకవస్త్రధరో ధన్వి, చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. శిఖి, పిలక పెట్టుకుని ఉన్నాడు. కనకమాలయ, హారం వేసుకుని ఉన్నాడు. ఎంత వైదికంగా ఉంటాడో రాముడు అదే గుర్తు. మనకి ఇవాళ కనపడుతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క చిత్తరువులన్నీ 99% అబద్ధాలే. అసలు రాముడు పిలక పెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే పట్టాభిషేకానికి కూడా మంగళ్ళని పిలిచి తన తమ్ముళ్ళకి క్షవరం చేయించి తాను చేసుకుని శిఖి, ఆయన వేదమునందు ఆయనకంత గౌరవం, పిలకతో ఉంటాడు రామచంద్రమూర్తి. అసలు నిజమైనటువంటి రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చూడాలి అనుకుంటే ఒకే ఒక్క చోట చూశాను నేను. కంచి కామకోటి మఠంలో, పూర్వం కామకోటి మఠం ఎక్కడుండేదో అక్కడ, అందులోకి అందరికీ ప్రవేశం ఉండదు, చాలా కష్టం అందులోకి వెళ్ళడం. పూర్వకాలంలో త్యాగరాజస్వామి అక్కడికి వెళ్ళారు. మహానుభావుడు 100 సంవత్సరములు జీవించారు అప్పటి పీఠాధిపతి. ఆయన మీద గౌరవంతో పెద్దవాడిని నేను రాలేను రమ్మంటే త్యాగరాజస్వామి ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడే తిరుపతి వచ్చారు త్యాగరాజస్వామి. అక్కడ ఉండి కొన్నాళ్ళు కీర్తనలు చేశారు. ఆయన రామచంద్రమూర్తిని ఆరాధించారు ఆ పీఠాధిపతులు. అక్కడ దేవాలయంలో ఉంటారు రామలక్ష్మణ సీతమ్మలు, ఎదురుగుండా హనుమ యంత్రం కూడా ఉంటుంది. ఆ దేవాలయంలోకి వెళ్ళగానే ఏదో ఉద్విగ్నత కలుగుతుంది. ఇప్పటికీ హనుమ తిరుగుతూ ఉంటారు అక్కడ, సీతారాములు తిరుగుతూ ఉంటారు. అంత గొప్పగా ఉంటుంది. దిగుడు బావిలో దిగి పీఠాధిపతులు జలాలు తీసుకొచ్చి అభిషేకం చేసినటువంటి లింగాలు కూడా అక్కడ పీఠికల మీద పెట్టుంటాయి. అయితే అది అందరికీ సాధ్యం కాదు సుమా, అందరూ వెళ్ళే అవకాశం ఉండదు అక్కడికి. అది ఏదో కొంతమందికి మాత్రమే, ఏదో ఆ కామకోటి మఠంలో ఎవరైనా తెలిసిన్నవారు ఉంటే, లేదా కామకోటి పీఠాధిపతులు భక్తి ఆర్తిని చూసి అనుగ్రహిస్తే వెళ్ళచ్చు. వారు ఎవరినైనా వారి ఆర్తిని చూసి అయ్యా మేము చూడాలనుకుంటున్నామంటే సరే వెళ్ళండి అని అనుమతిస్తే అందులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నాడు రామచంద్రమూర్తి. అసలు రాముడు ఎలా ఉంటాడో చూడాలంటే అక్కడ చూడాలి. గుండు చేసుకుని శిఖ పెట్టుకుని ఉంటాడు చక్కగా. కాబట్టి ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ, అటువంటి రాముణ్ణి, బ్రహ్మచారిగా ఉన్న రాముణ్ణి చూశాను. అప్పుడు నేను నల్లటి మబ్బెలా ఉంటుందో అలా ఉన్నాను. సువర్ణకుండలములు పెట్టుకుని స్వర్ణహారములు వేసుకుని ఆ రాముణ్ణి చూసి నాకు పెద్ద నవ్వు వచ్చింది. ఈ పిల్లవాడు యజ్ఞ సంరక్షణం చేస్తాడా, నన్ను నిగ్రహిస్తాడా అనుకున్నాను. అనుకుని రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా నేను నిర్జించగలను, ఓడించగలనని తొందరగా యజ్ఞం చేస్తున్నటువంటి ఆ కుండం దగ్గరికి వెళ్ళాను. రాముడు చూశాడు, అందరూ భయపడ్డారు. ఒక్క రామలక్ష్మణులు మాత్రం భయపడలేదు. భయపడకుండా అమ్ముల పొదిలోంచి వాడి బాణాన్ని ఒకదాన్ని తీసి వింటినారికి సంధించి నన్ను కొట్టాడు. అది మానవాస్త్రం. స్పృహ తప్పిపోయిన నన్ను 100 యోజనములు దాటించి సముద్రం అవతలకి తీసుకొచ్చి ఆ బాణం పారేసింది. చంపలేదు అదృష్టవశాత్తు. నేను సముద్రంలో పడిపోయి ఒళ్ళు చల్లబడి ఉండిపోయాను చాలా కాలానికి తెలివొచ్చి అతి కష్టం మీద సముద్రంలోంచి బయటికి వచ్చి లంక చేరాను. ఈ పరాక్రమం రాముడిది ఎప్పుడో తెలుసా?
ఇంకా అస్త్ర విద్య పూర్తిగా నేర్చుకోని బాలరాముడు అప్పుడు కొట్టిన బాణం అది. అప్పటి రాముడు అలా ఉంటే ఇప్పటి రాముడు ఎలా ఉంటాడో ఆలోచించుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.